హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను పాకం బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి గోధుమ పిండితో తయారు చేస్తారు. చాలా హెల్దీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు ఉప్పు మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఒక టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని నీళ్లను చిలకరించుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ముద్ద కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను 10 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. మూత పెట్టి ఉంచేసేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ముద్దను బాగా నాదుకోవాలి. ఎంత నాదితే అంత స్మూత్గా వస్తాయి బిస్కెట్స్. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద ముద్దలు వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని బాగా నాది దాన్ని పెద్ద సైజు చపాతీలాగా రుద్దుకోవాలి. ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు రుద్దుకోవాలి, పల్సగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని చిన్న చిన్న డైమండ్ షేప్లలో కట్ చేసుకోవాలి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు డైమండ్స్ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటేనే ఇవి బాగుంటాయి. కాబట్టి వాటిని డైమండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని అట్లకాడ తీసుకొని మెల్లగా నిదానంగా అడుగు నుండి వాటిని లేపాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి కావలసినంత నూనెను వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడనివ్వకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా బిస్కెట్ల మాదిరి తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలో 1.25 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండికి 1.25 కప్పు బెల్లం పడుతుంది. దీనిలో కొద్దిగా నీళ్ళను పోసి పొయ్యి మీద పెట్టి బాగా కరగనివ్వాలి. పూర్తిగా బెల్లమంతా బాగా కరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కెటిల్లోకి వడబోసుకోవాలి. కాడ ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, అందుకని నేను కెటిల్లో వడబోసాను. ఇప్పుడు దీన్ని అటు లేత పాకము ఇటు ముదురు పాకము కాకుండా మీడియంగా వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. మనకు కావాల్సిన పాకం రావాలంటే ఒక 5 నిమిషాలన్నా పడుతుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత మనం చేత్తో ఇలా అంటే ముద్దగా అవ్వాలి, అంతేగాని గట్టిగా కాకూడదు. ముద్దగా అయితే చాలు, అంత మాత్రం పాకం రావాలి, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక ప్యాన్లోకి, నాన్ స్టిక్ ప్యాన్లోకి ఈ బిస్కెట్లను ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపైన ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పాకాన్ని అలా తిప్పుతూ అంతటికీ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెక్క అట్లకాడను తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చిదిరిపోకుండా నైస్గా కలుపుకోవాలి. ఇంకా గట్టిపడిపోయింది పాకం అంటే ఈ ప్యాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ బిస్కెట్స్కి అంతా కూడా ఈ పాకం బాగా పడుతుంది. మేమంత స్వీట్ తినము అనేవాళ్ళు 1 కప్పు బెల్లం వేసుకోండి. అంటే 1.5 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. అవి కూడా బాగా వస్తాయి. ఎవరికి ఎంత స్వీట్ కావాలంటే అంతగా వేసుకొని చేసుకోవచ్చు. అంతేనండి, పాకం బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇవి చాలా హెల్దీ. వాళ్లకు స్నాక్ బాక్స్లో పెట్టి పంపచ్చు. మీరు కూడా ట్రై చేసి ఇవి ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.